Hi dear aspirants, welcome to biology test series. Myself is Jairao, working as a general science and technology faculty. So today I am going to discuss about a digestive system. Okay, జీర్ణ వ్యవస్థ అనేటువంటి టాపిక్ మీద ఒక 50 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ పర్పస్లో మనకు ఉండేటువంటి కీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సో ఆఫ్టర్ ద సిలబస్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు రైట్. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి అని అంటే మోడల్ క్వశ్చన్స్. ఈ మోడల్ క్వశ్చన్స్ మన ఎగ్జామ్ ప్రిపరేషన్లో కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్ను క్రాక్ చేసినటువంటి రికార్డ్ అనేది ఏ ఒక్కరికి కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చదివినటువంటి వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ టెస్ట్ చేసుకోవడానికి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లియర్గా వాళ్ళు మోడల్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మోడల్ టెస్ట్ అనేది ఇది మన ప్రిపరేషన్కి, లేకపోతే మనం ఎక్కడున్నాము అనేది తెలుసుకోవటానికి హార్ట్ లాంటిది అనమాట. అంటే ఇది లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా లేదు. ఈవెన్ మనం ప్రాక్టీస్ చేయకుండా అకాడమిక్ ఎగ్జామ్స్ కూడా మనం రాయలేమన్నమాట. కాబట్టి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మోడల్ టెస్ట్స్. సో అందులో భాగంగా నేను ఈరోజు బయాలజికల్ సైన్స్ని బేస్ చేసుకొని సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి లెసన్ జీర్ణ వ్యవస్థ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని తీసుకురావటం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి రైట్. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ విత్ ఫస్ట్ క్వశ్చన్. మనం మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని బేస్ చేసుకొని, జీర్ణ వ్యవస్థను బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో వాటిలో ముఖ్యంగా మనం కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఆ టెస్ట్లు ఏంటనేది ఒకసారి చూద్దాం రైట్. ఓకే, సో నౌ కమింగ్ టు ద మేజర్ సెక్షన్. సో హియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో క్రింది ప్రకటనలను పరిగణించండి రైట్. యానిమల్స్ ఆర్ హెటెరోట్రోప్స్. యానిమల్స్ ఆర్ హెటెరోట్రోప్స్ రైట్. సో మనం జీవులు కానీ మనం గమనించినట్లయితే మనకు బేసికల్గా ఆర్గానిజమ్స్ అన్ని, అవి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వీటన్నిటిని కూడా మేజర్గా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఆ డివైడ్ చేసిన వాటిలో మొట్టమొదటివి ఏంటి అంటే ఆటోట్రోప్స్, రెండోవి హెటెరోట్రోప్స్ అనమాట. ఆటోట్రోప్స్ అంటే వాటిని ఏమంటామంటే స్వయం పోషకాలు అంటారు. అవి వాటి ఫుడ్ని అవి వాటంతట అవే ప్రిపేర్ చేసుకుంటాయి, సన్లైట్ మీద డిపెండ్ అయ్యి. అవన్నీ కూడా ప్లాంట్స్, తర్వాత మనకేంటి అని అంటే గ్రాస్ అనమాట. కాబట్టి ఈ యానిమల్స్ అనేవి ఏంటి, అవి స్వయం పోషకాలు. మరి తర్వాత నెక్స్ట్ టైప్ ఏంటి అని అంటే ఆటోట్రోప్స్. హెటెరోట్రోప్స్ అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ గ్రాస్ మీద, అంటే గడ్డి మీద మరియు మొక్కల మీద ఆధారపడి జీవించే ప్రతి ఒక్క ఆర్గానిజాన్ని కూడా మనం ఏమంటామంటే హెటెరోట్రోప్స్ అంటాం. అది ఏదైనా కానీ, వాటి మీద కానీ, లేకపోతే ఆ గడ్డిని తినే వాటి మీద బ్రతికే వాటిని కూడా మనం అన్నిటినీ కూడా మనం జనరల్గా ఏమంటామంటే హెటెరోట్రోప్స్ అంటాం. అంటే యానిమల్స్ అనేది హెటెరోట్రోప్స్లో భాగం అనమాట. యానిమల్స్ హెటెరోట్రోప్స్లో భాగం. సో కాబట్టి ఈ యానిమల్స్ అనేవి హెటెరోట్రోప్స్. కాబట్టి జంతువులు హెటెరోట్రోప్లు. వాటిని తెలుగులో ఏమంటామంటే కరెక్ట్గా పరపోషకాలు అని చెప్పేసి అంటాం అనమాట రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజెస్టివ్ ఈటర్స్ యూజ్ మౌత్ టు ఇంజెస్ట్ అ ఫుడ్. సో మనకేంటి అంటే ఆహారాన్ని తీసుకోవడానికి నోటిని ఉపయోగిస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నాం రైట్. ఆహారాన్ని ఇవి నోటి ద్వారానే తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టేనండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి టేప్ వామ్స్ ఇంజెస్ట్ ఫుడ్ త్రూ బాడీ వాల్స్. సో టేప్ వామ్కి బేసికల్గా ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ ఏమి ఉండదు. కాబట్టి అవి ఫుడ్ని ఎలా తీసుకుంటాయనంటే శరీర గోడల ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ ట్రూ. ఈ పైన పేర్కొన్నటువంటి స్టేట్మెంట్స్లో ఏవి ట్రూ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కాబట్టి మనకి జంతువులు హెటెరోట్రోప్లు రైట్, నోటి ద్వారా తీసుకుంటాయి రైట్.
తర్వాత టేప్ వాములు శరీర గోడ ద్వారా తీసుకుంటాయి, రైట్, ఆహారాన్ని తీసుకుంటాయి. కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా ఏంటి అని అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్, రైట్. ఓకే, నెక్స్ట్, రైట్. సో ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ డూ యూ నాట్ సీ పెరిస్టాలిక్ మూమెంట్? ఓకే, అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన ఆహారం మన యొక్క బక్కల్ క్యావిటీ అంటే మౌత్ క్యావిటీ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఈసోఫాగస్ తర్వాత ఎలిమెంటరీ కెనాల్లో మనకి ఫుడ్ అంతా కూడా ఎటువంటి మూమెంట్ చూపిస్తుంది అని అంటే పెరిస్టాలిక్ మూమెంట్ చూపిస్తుంది అనమాట. అంటే మన ఫుడ్ ఎలా వెళ్తుంది అంటే ఇలా వెళ్తుంది అనమాట, రైట్. సో ఒక వేవ్ లాగా ఇట్లా మూవ్ అవుతూ పోతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే పెరిస్టాలిక్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. అంటే మౌత్ తర్వాత నుంచి మనకి ఫుడ్ అంతా కూడా పెరిస్టాలిక్ మూమెంట్ చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ క్వశ్చన్ పెరిస్టాలిక్ మూమెంట్కి సంబంధించింది అనమాట. చూద్దాము. సో జీర్ణ వ్యవస్థలో ఏ భాగాల్లో నీకు పెరిస్టాలిక్ చలనం కనిపించదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేంట్లో కనిపించదు అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనకి నోరు తర్వాత ఉన్న ప్రతి భాగంలో కూడా పెరిస్టాలిక్ మూమెంట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ రాంగ్గా ఉన్నది ఏంటి అంటే ఆహార వాహిక ఎలిమెంటరీ కెనాల్ పెరిస్టాలిక్ మూమెంట్ చూపిస్తుంది. తర్వాత నోరు చూపిస్తుంది, నోరు తర్వాత అని చెప్పేసి నేను చెప్పాను. అంటే సో ఆఫ్టర్ ద మౌత్ ఈసోఫాగస్ అండ్ ఎలిమెంటరీ కెనాల్ ఇన్ దట్ ద ఫుడ్ మూమెంట్ దట్ ఈజ్ పెరిస్టాలిక్ మూమెంట్. అంటే సో ఎక్సెప్ట్ నోరు తప్ప మిగిలిన వాటన్నిటిలో కూడా పెరిస్టాలిక్ మూమెంట్ అనేది ఉంటుంది, రైట్. ఒకవేళ అదే మూమెంట్ బయటకు వచ్చేటప్పుడు ఫుడ్ వామిటింగ్లో మనకు బయటకు వచ్చేటప్పుడు మనకు ఎలా ఉంటుంది అని అంటే యాంటీ పెరిస్టాలిక్ మూమెంట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ దేంట్లో మనకు పెరిస్టాలిక్ మూమెంట్ అనేది కనిపించదు అని అంటే నోరులో మనకి పెరిస్టాలిక్ మూమెంట్ అనేది కనిపించదు. ఓకే, సో ఏమన్నాడు ఇక్కడ చలనం కనిపించదు, దేంట్లో కనిపించదు అన్నాడు. దేంట్లో కనిపించదు, ఈ మూడిట్లో కనిపిస్తుంది కదా, మరి కనిపించింది ఏది? మౌత్, ఇదే కదా, రైట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్స్ స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ బైకార్బోనేట్స్, రైట్. సో మనకి డైజెషన్లో ఎక్కువగా మనకు ఉండేది ఏంటి అని అంటే మనకు ఫుడ్ డైజెషన్ అవుతుంది అని అంటే మనకు డెఫినెట్లీ మనకు అక్కడ ఏముంటాయి అని అంటే కొన్ని రకాల ఎంజైమ్లు, కొన్ని రకాల హార్మోన్లు, రైట్. ఇవన్నీ కూడా పనిచేస్తేనే మన బాడీలో ఫుడ్ అనేది డైజెషన్ జరుగుతుంది. ఓకే, సో ఆఫ్టర్ ఇంజెక్షన్ ఆఫ్ ద ఫుడ్, ఓకే, మనం తీసుకునే విధానాన్ని ఏమంటామంటే ఇంజెక్షన్ అని చెప్పేసి అంటాం, రైట్. సో నమలడాన్ని ఏమంటాం? మాస్టిఫికేషన్ అంటాం. ఓకేనా, మాస్టిఫికేషన్ జరిగిన తర్వాత మనకి ఆ ఫుడ్ ఏమవుతుంది అని అంటే దాన్ని మనం స్వాలో చేస్తాం అనమాట. ఓకే, దాన్ని పెరిస్టాలిక్ మూమెంట్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ పెరిస్టాలిక్ మూమెంట్ జరిగిన తర్వాత అంటే నోట్లో నవ్వులుతూ ఉన్నప్పుడు కానీ, తర్వాత మూమెంట్ జరిగిన తర్వాత స్టమక్లో కానీ, లేకపోతే చిన్న పేగులో కానీ, పెద్ద పేగులో కానీ, సో ఎక్కడైనా కానీ మనకి ఏమవుతుంది అని అంటే ఆ ఫుడ్ అనేది డైజెషన్ అవ్వాలి, రైట్. సో ఆ ఫుడ్ డైజెషన్ అవ్వాలి కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే సింపుల్గా ఈ ఫుడ్ డైజెషన్ ప్రాసెస్లో మనకు కొన్ని హార్మోన్లు, కొన్ని ఎంజైమ్లు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, రైట్. అవి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, చూద్దాం, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్స్ స్టిమ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ బైకార్బోనేట్స్? ఓకే, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ బైకార్బోనేట్స్ అని చెప్పేసి అన్నాడు, రైట్. చూద్దాం. ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్, రైట్. రైట్. ఈ ఇన్సులిన్, గ్లూకగాన్ ఏంటి మనకి? ఇవి బేసికల్గా ఇవి మనకి డైజెషన్లో ఇన్సులిన్ ఇది కాదు, మనకేంటి కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో అవి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. తర్వాత కొలసిస్టోకైనిన్ అండ్ సెక్రిటిన్. ఓకే, కొలసిస్టోకైనిన్ మరియు సెక్రిటిన్, రైట్. గ్యాస్ట్రిన్ అండ్ ఇన్సులిన్. ఓకే, సో ఇన్సులిన్ అనే పేరు ఉంది కాబట్టి ఇన్సులిన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని రాంగ్ తీసుకోండి. ఓకే, సో యాంజియోటెన్సిన్ మరియు ఎపినెఫ్రిన్ అనేది మనకి ఇది ఒక హార్మోన్. ఓకే, ఈ హార్మోన్కి ప్యాంక్రియాస్కి అసలు సంబంధమే లేదు. ఎందుకు? ఎండోక్రైన్ సిస్టంలో మనకి ఎడ్రినలిన్ ఉంటుంది కదా, ఎడ్రినలిన్ రిలీజ్ చేసేదాన్ని ఎపినెఫ్రిన్ అని చెప్పేసి అంటాం. అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఇన్సులిన్ అనేది అసలు డైజెషన్లో మనకి ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా, కాబట్టి ఇన్సులిన్ అన్నీ కూడా మనకు తెలియనప్పుడు సింపుల్గా ఎలిమినేషన్ టెక్నిక్లోనే మనం ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసుకోవాలా. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇక మిగిలింది ఏంది? ఇది.
సో ఇక్కడ ఎపినెఫ్రిన్ అంటే ఇది ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది అనమాట, రైట్. సో వృక్కగంధి, అతి వృక్కగంధి గ్రంథి, వృక్కగంధి అని చెప్పేసి అంటారు తెలుగులో. ఆ వృక్కగంధి ఏం చేస్తారంటే కిడ్నీస్ ఉన్నాయి కదా, కిడ్నీస్కి పై భాగం ఉంటాయి అనమాట, రైట్. సో అది ఎపినెఫ్రిన్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు మనకి ప్యాంక్రియాటిక్, ఓకే, ప్యాంక్రియాటిక్ ప్రొడక్షన్. సో దానికి సంబంధించింది అంటే ఇప్పుడు ఇది కాదు కదా, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేసుకోండి. సో మనకి ఏది మరి కొలసిస్టోకైనిన్ మరియు సెక్రెటిన్, ఓకేనా. ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ది ఫాలోయింగ్ అన్నాడు, రైట్. సో క్రింది వాణిలో సరిగా జతపరచబడిన అని చెప్పేసి అంటా ఉన్నాము. సో క్రింది వాణిలో సరిగా జతపరచబడిన క్రమమును గుర్తించండి అని చెప్పేసి అంటా ఉన్నాడు, రైట్. సో మనకి ఫస్ట్ వచ్చేసి మౌత్, నోరు, స్టమక్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, ఇట్లా మనకి ఈ యొక్క దానికి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ జ్యూసెస్ దేంట్లో నుంచి రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాడు, రైట్. సో ఫస్ట్ వచ్చేసి మౌత్ అండి. మౌత్లో మనకి ఏం రిలీజ్ అవుతాయి అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మౌత్లో మనకి 3 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాం, ఓకే. ఈ సెలైవరీ గ్లాండ్స్ 3ని ఏమంటాము, 3 ఏంటి అని అంటే సో సబ్లింగ్వల్, సబ్మాక్సిలరీ, పెరోటిడ్ గ్లాండ్స్, సబ్లింగ్వల్, సబ్మాక్సిలరీ అంటారు, ఓకేనా. మూడు గ్లాండ్స్ ఉంటాయి. ఆ 3 గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తాయి అంటే లాలాజలాన్ని రిలీజ్ చేస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సెలైవా అని చెప్పేసి అంటాం, సెలైవా, రైట్. సో కాబట్టి మనకి నోరు రిలీజ్ చేసేటువంటి దాన్ని మన నోట్లో నుంచి రిలీజ్ అయ్యేది ఏంటి అని అంటే లాలాజలం, సెలైవా, రైట్. కాబట్టి ఏకి 2 అనమాట. ఇక్కడ 3టికి ఏకి 2 ఉంది కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి మనం ఇమ్మీడియట్లీ ఆప్షన్కి వెళ్ళకూడదు. సో ముందు దీన్ని కొట్టేసేయండి. నెక్స్ట్ తర్వాత స్టమక్, జీర్ణాశయం, ఓకే. సో జీర్ణాశయం మనం దేన్ని ఇది చేస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, జీర్ణాశయం మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే HCl, ఓకే, HCl అనమాట. కాబట్టి బీకి ఏంటి 3 ఉంది, ఓకే, బీకి 3 ఉంది, రైట్, బీకి 3, రైట్. సో కాబట్టి బీకి 3 ఏమన్నా ఉందా, కాబట్టి ఈ రెండింటిని కొట్టేసాయి. ఆబ్వియస్లీ మన ఆప్షన్ ఏంటి, ఇదే. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, క్లోమరసాన్ని రిలీజ్ చేస్తుంది, ఓకేనా. కాబట్టి ప్యాంక్రియాటిక్ జ్యూస్, క్లోమరసం, రైట్. C4 వెరీ గుడ్. అండ్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగ్ ఏం చేస్తుంది, ఇంటెస్టైనల్ జ్యూస్, ఆంత్రరసం, అయిపోయాయి, రైట్. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్. అంటే మరి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి 3, ఓకే. 4కి 3 ఆప్షన్ అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్, రైట్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ అనమాట. 5th క్వశ్చన్ ఏంటనేది చూద్దాము. రజనీ మేడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎలిమెంటరీ కెనాల్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట, రైట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఆహార వాహిక గురించి రజని ఈ క్రింది వ్యాఖ్యలను చేసింది, దీనిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి, రైట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెక్టా ఇన్కరెక్టా, ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్టా ఇన్కరెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అడిగాడు, ఓకే, రైట్. చూద్దాం. సో ద వాల్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ హ్యావ్ ఎలాస్టిక్ స్మూత్ మజిల్స్, ఓకే. అంటే ఆహార వాహిక ఎలిమెంటరీ కెనాల్ గోడలు ఎట్లా ఉంటాయి అంటే స్థితిస్థాపక శక్తి కలిగి నునుపు కండరాలను కలిగి ఉంటాయి, ఓకే, రైట్. చూద్దాం. తర్వాత ద ఫుడ్ దట్ ఈజ్ చూడ్ అండ్ స్వాలోడ్ ఇన్ టు ఏ లంప్ రీచ్ ద ఎలిమెంటరీ కెనాల్ డ్యూ టు ద పెరిస్టాలిక్ మూమెంట్స్, ముద్దగా నమిలి మింగిన ఆహారం పెరిస్టాలిక్ చలనాల వల్ల జీర్ణాశయంలోకి చేరుతుంది, ఓకే, రైట్. సో ద వాల్స్ డు నాట్ సెక్రీట్ మ్యూకస్, ఓకే. సో మ్యూకస్ అనేది వాల్స్లో నుంచి మ్యూకస్ అనేది సెక్రీట్ అవ్వదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉంది, ఓకేనా, రైట్. తర్వాత ద కాంట్రాక్టైల్ రిలాక్సేషన్స్ కాజ్ వేవ్ లైక్ మూమెంట్స్ ఇన్ ద వాల్ మసిల్స్, ఓకే. ఏమంటా ఉన్నాడు, సంకోచ సడలికల వల్ల గోడ కండరాల్లో తరంగంలాగా కదలికలు వస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు, రైట్. సో ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇక్కడ అనంటే, సో ఆహార వాహిక గోడలు స్థితిస్థాపక శక్తి కలిగి నునుపు కండరాలను కలిగి ఉంటుంది. అంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటేనే కదా మనకి ఆ ఫుడ్ వచ్చేటప్పుడు అది లైట్గా అంటే ఎలా అవుతుంది అన్నప్పుడు మనకు అది ఇలా వస్తేనే కదా. ఇప్పుడు మూమెంట్ అనేది ఇట్లా చూపిస్తూ వస్తుంది అన్నప్పుడు మరి ఎలాస్టిక్ మూమెంట్ ఉంటేనే కదా, లేకపోతే అలా కాదు కదా. కాబట్టి మనం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఓకే. సో ద ఫుడ్ దట్ ఈజ్ చూడ్ అండ్ స్వాలోడ్ ఇంటూ ఏ లంప్, అంటే ముద్దగా నమిలి మింగిన ఆహారం పెరిస్టాలిక్ చలనాల వల్ల జీర్ణాశయంలోకి, అంటే ఈ మూమెంట్ చేస్తానే కదా జీర్ణాశయంలోకి వెళ్ళేది, కాబట్టి ఇది కరెక్టే కదా, రైట్. నెక్స్ట్ ద వాల్ డు నాట్ సెక్రెట్ మ్యూకస్, నీకు ఎప్పుడైనా ఈ ముద్ద అనేది లోపలికి వెళ్తుంది అని అంటే అసలు ఎటువంటి సెక్రీషన్స్ లేకుండా మ్యూకస్ లేకుండా నీకు ఎలా వెళ్తుంది, గొంతు పట్టుకున్నట్టు ఉండదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది,
రైట్. సో అండ్ కాంట్రాక్టైల్ రిలాక్సేషన్ కాజ్ వేవ్ లైక్ మూమెంట్ ఇన్ ద వాల్ మజిల్స్. సంకోచ సడలికల వల్ల గోడ కండరాల్లో తరంగంలాగా కదలికలు వస్తాయి. ఎస్, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటి ఇక్కడ? థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్